హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాచ్ నెంబర్ 5 మనకి పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో పంజాబ్ అయితే విజయం సాధించడం జరిగింది. కానీ ఈ మ్యాచ్లో నాకైతే రియల్ హీరో మాత్రం శ్రేయస్ అయ్యర్ అనే చెప్పాలి. సో తను ఆడిన నాక్ మాత్రం చాలా గుర్తుండిపోతుంది మనకి. సో వాట్ ఏ నాక్ హీస్ ప్లేడ్. సో 97 నాట్అవుట్, సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ ఒక సెల్ఫ్లెస్ ప్లేయర్ తను. సో సెంచరీ చేసే అవకాశం ఉండి కూడా తను లాస్ట్లో తనకు ఛాన్స్ రాకపోయినా కానీ టీం కోసం తను ఆడడం అయితే చూసాము. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాము. సో మనకి గుజరాత్ టైటన్స్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. సో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత పంజాబ్ అయితే బ్యాటింగ్కి వచ్చింది. సో పంజాబ్ బ్యాటింగ్లో ఓపెనర్స్గా ప్రభు-సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్యా అయితే న్యూ ఓపెనర్స్ అయితే వచ్చారు. సో ప్రభు-సిమ్రన్ సింగ్ తొందర అవుట్ అయినా కానీ ప్రియాంశ్ ఆర్యా అయితే చాలా బాగా ఆడాడు. సో తన 47 రన్స్ ఎంతో క్విక్ ఫైర్లో చేశాడు. దాని తర్వాత వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం చాలా బాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా పర్ఫామ్ చేశాడో అదే పర్ఫార్మెన్స్ ఇక్కడ కంటిన్యూ చేశాడు తను. సో చాలా బాగా అలవోకగా ఈజీ సిక్స్లకు అయితే తను కొట్టడం చూసాము. తనకి షార్ట్ బాల్ వీక్నెస్ ఉంటుందని చాలామంది అన్నారు. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఎదుర్కొని తను చాలా బాగా ఆడుతున్నాడు, షార్ట్ బాల్ వీక్నెస్ని కూడా. సో తను ఒక 9 సిక్స్లు అయితే కొట్టడం చూసాము. సో ఇన్నింగ్స్ మొత్తం అయితే తను ఆడాడు. సో మధ్యలో కొన్ని వికెట్స్ అయితే పడ్డాయి. ఒమర్ సాయి కానీ మ్యాక్స్వెల్ తొందరగా అవుట్ అవ్వడం కానీ, స్టాయినిస్ కొంతవరకు సపోర్ట్ ఇచ్చాడు కానీ తను కూడా తొందరనే అవుట్ అయ్యాడు. సో లాస్ట్లో వచ్చిన శశాంక్ సింగ్ మాత్రం చాలా బాగా ఆడాడు. ఒక 270 స్ట్రైక్ రేట్ తనైతే ఆడడం చూసాము శశాంక్ సింగ్. అలాగే మనకి అయ్యర్ కూడా 97 నాట్అవుట్, 230 స్ట్రైక్ రేట్ ఎంతో తను ఆడడం చూసాము మనము. సో ఓవరాల్గా వాళ్ళ స్కోర్ వచ్చేసి 240 రన్స్ అయితే చేయడం చూసాము. సో చేజింగ్లో గుజరాత్ టైటన్స్ ఫస్ట్ 3 ఓవర్స్ అంత బాగా ఆడలేదు. కానీ దాని తర్వాత శుభ్మన్ గిల్ చాలా బాగా ఆడాడు. తను కూడా ఒక 230 స్ట్రైక్ రేట్తో ఎంతో క్విక్ ఫైర్లో ఒక 35 రన్స్ ఏమో చేశాడు. దాని తర్వాత షాయ్ సుదర్శన్ కూడా చాలా బాగా ఆడాడు. ఇంజురీ తర్వాత వస్తున్నాడు కానీ తను చాలా బాగా ఆడాడు. ఒక 72 రన్స్ ఏమో చేశాడు తను. వన్డౌన్లో వచ్చిన బట్లర్ కూడా కొంచెం టైం తీసుకున్నా కానీ ఓకే బాగానే ఆడాడు. 50 రన్స్ ఏమో చేశాడు. సో సాయి సుదర్శన్ కొంచెంసేపు అయితే పోరాడాడు. కానీ తన వికెట్ పడిన తర్వాత వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ కింద షెఫన్ రుతర్ఫర్డ్ని అయితే తీసుకొచ్చారు. తను కూడా బిగ్ హిట్టింగ్ చేశాడు. కానీ స్కోర్ అనేది రిక్వైర్ రేట్ అనేది పెరిగిపోవడంతో సో వాళ్ళైతే కొంచెం కష్టమైంది. 14, 13, 12 ఓవర్స్ వరకు వాళ్ళ స్కోర్ అనేది ఒక 140 వరకు అయితే ఉంది. సో ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ వాళ్ళు మనకి వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తెచ్చారో తనకి ఒక రోల్ అనేది ఇచ్చారు. వైడ్ ఆఫ్స్టార్ ఆఫ్ ద యార్కర్ చేయమని ఇచ్చారు. సో తను కన్సిస్టెన్స్గా అదే లైన్ వేస్తూ వచ్చాడు. సో ఒక 2 ఓవర్స్ అయితే తను ఒక 5 runs తోటే ఇవ్వడం చూసాం మనం. సో వాళ్ళ వైపు ఉన్న జీటీ వైపు ఉన్న మ్యాచ్ని అయితే పంజాబ్ వైపు అయితే తను తీసుకోవడం చూసాము. సో తనైతే బాగా వేశాడు. తన తర్వాత వచ్చిన అర్షదీప్ కూడా మనకి బట్లర్ వికెట్ అయితే తీశాడు. సో అక్కడితో మ్యాచ్ అయితే అయిపోయింది. లాస్ట్లో మార్కో జాన్సన్ కూడా మంచి బౌలింగ్ వేశాడు. సో వైశాఖ్ విజయ్ కుమార్ అయితే ఒక ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు తను వచ్చి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ బాగానే ఉంది. బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్యా తప్ప మిగతా వాళ్ళు కొంచెం పర్ఫామ్ చేయాలి. అలాగే బౌలింగ్ బాగానే ఉంది. హర్షదీప్ కానీ మనకి వైశాఖ్ విజయ్ కుమార్ కానీ మార్కో యాన్సన్ కానీ చాలా బాగా వేశారు. స్పిన్ కొంచెం అక్కడ డ్యూ ఉంది కాబట్టి చాలాకి ఏం వికెట్ రాలేదు, కొంచెం రన్స్కి వెళ్ళడం చూసాము. సో ఓవరాల్గా పంజాబ్ అయితే ఈ మ్యాచ్లో విన్ అవ్వడం జరిగింది. సో గుజరాత్కి కొంచెం బ్యాక్ ఎండ్లో బౌలింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ రాబాడా ఓకే బాగానే బౌలింగ్ వేశాడు. సాయి కిషోర్ బాగా బౌలింగ్ వేశాడు, తను 3 వికెట్స్ తీశాడు. రషీద్ ఖాన్ ఓకే. సో ఓవరాల్గా ఇదైతే మ్యాచ్ నెంబర్ 5 రివ్యూ అండి. థ్యాంక్ యూ.